పిల్లలు టీనేజ్ లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు బ్యాక్ ఆన్సర్ ఎక్కువ ఇస్తారు, కోపంగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి సిచ్యుయేషన్ ని ఎలా టాకిల్ చేయాలనేది పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు. సో పేరెంట్స్ టెన్షన్ పడకండి, నేను ఈ వీడియోలో మీతో కొన్ని అద్భుతమైన సొల్యూషన్స్ ని షేర్ చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు గ్రో అయ్యే క్రమంలో వాళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే స్పీడ్ తో పేరెంట్స్ కోసం ఇంక్రీజ్ అవుతాయి. పిల్లలు టీనేజ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. అవేంటో తెలుసుకునే ముందు హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. టీనేజ్ పిల్లల్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేసే 4 ప్రాబ్లమ్స్ ఏంటంటే, నంబర్ 1 ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్స్ ని పేరెంట్స్ ఫేస్ చేసే ఉంటారు. పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. నంబర్ 2 అరోగెన్స్. ఈ టైంలో మేబీ మీ పిల్లలు అరోగెంట్ గా కూడా బిహేవ్ చేస్తారు. నంబర్ 3 యాంగర్. పిల్లలు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళలో కోపం కూడా పెరుగుతుంది. నంబర్ 4 ఎలోన్నెస్. ఎస్ మై డియర్ పేరెంట్స్, పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ పేరెంట్స్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఫంక్షన్స్ లో, గ్యాదరింగ్స్ లో రావడానికి ఇష్టపడరు. పేరెంట్స్ తో కూర్చొని స్టడీ చేయడానికి కూడా ఇష్టపడరు. ఒకే రూమ్ లో లాక్ అయి ఉండడానికి టీనేజ్ పిల్లలు ట్రై చేస్తారు. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పానంటే, పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. ఈ 4 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి యాక్సెప్ట్. అవునండి, యాజ్ ఎ పేరెంట్ గా ఫస్ట్ మనం మన పిల్లల ఈ ఫేస్ ని యాక్సెప్ట్ చేయాలి. పిల్లలు పేరెంట్స్ తో అప్సెట్ అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. టీనేజ్ లో పిల్లలు మీ ఒపీనియన్స్ ని, సజెషన్స్ ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇందులో తప్పు లేదు. ఈ ఫేజ్ లో పిల్లల నేచర్ అలానే ఉంటుంది. ఎంత రిచ్ పర్సన్ అయినా, లేకపోతే పర్ఫెక్ట్ పర్సన్ అయినా సరే, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో మాటలు వినే ఉంటారు. సో పిల్లలు పెద్దగైనప్పుడు వాళ్ళకు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళ ఓన్ థింకింగ్ ఉంటుందని యాక్సెప్ట్ చేయండి. మేబీ మీ పిల్లలు మీతో ఆర్గ్యుమెంట్ చేస్తారు, మీ పైన యాంగర్ కూడా చూపిస్తారు. ఈ విషయాల్ని యాక్సెప్ట్ చేయండి. బట్ చాలా మంది పేరెంట్స్ ప్రాబ్లం తమలోనే ఉందని అనుకుంటారు. నేను మంచి మదరా కాదా, నేను మంచి ఫాదరా కాదా అని అనుకుంటారు. కానీ ఈ వరల్డ్ లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ఉండి ఉంటారు. యాక్సెప్ట్ చేయడం ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్. నంబర్ 2 అప్రిషియేట్ ద వర్క్. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ పేరెంట్స్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం, మెచ్చుకోవడమే తగ్గించేస్తారు. అదే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి పిల్లల్ని మెచ్చుకుంటూ ఉంటారు. బట్ పిల్లలు పెద్దగైనప్పుడు పేరెంట్స్ నుంచి అప్రిషియేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎస్, పిల్లలు మీ అప్రిషియేషన్ ని మిస్ అవుతున్నారు. యాజ్ ఎ రిజల్ట్ గా పిల్లలు ఇరిటేట్ అవుతారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, అరోగెంట్ గా బిహేవ్ చేస్తారు. అందుకే టీనేజ్ లో పిల్లలు ఎలోన్ గా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. సో పేరెంట్స్ పిల్లలు గ్రో అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టి వాళ్ళ మంచి ఎఫర్ట్స్ ని, మంచి పనులని మెచ్చుకోండి. పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, డైరెక్ట్ పిల్లల్ని కాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ ని మెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సన్ లేదా డాటర్ కి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వస్తే, మా అబ్బాయి చాలా షార్ప్, మా అమ్మాయి చాలా షార్ప్, మా బాబు చాలా తోపు, మా అమ్మాయి చాలా జీనియస్, నీకు మెమరీ పవర్ ఎక్కువ అని పిల్లల్ని అస్సలు అప్రిషియేట్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పిల్లల ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేయండి. నువ్వు ఎగ్జామ్ లో రైటింగ్ మీద ఫోకస్ పెట్టావు, ఐ అప్రిషియేట్ దాట్ అని. నువ్వు ఎగ్జామ్స్ కి ముందు చేసిన ప్రిపరేషన్ నాకు చాలా నచ్చింది, అలానే కంటిన్యూ చేయి అని వాళ్ళ ఎఫర్ట్స్ ని మెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా మీ పిల్లల్ని మెచ్చుకుంటే మేబీ వాళ్ళలో అరోగెంట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు పిల్లలు పెట్టిన ఎఫర్ట్స్ ని మెచ్చుకుంటే డెఫినెట్లీ పిల్లలు ఎఫర్ట్స్ కి వాల్యూ ఇస్తారు. వాళ్ళ బిహేవియర్ కూడా పేరెంట్స్ పట్ల పాజిటివ్ గా ఉంటుంది. సో మీ పైన బ్లేమ్ చేసుకోకండి, పిల్లల ఎదుగుదలని యాక్సెప్ట్ చేయండి. నంబర్ 3 అడ్వెంచర్. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి అడ్వెంచరస్ అవసరం ఉంటుంది, ఎక్సైట్మెంట్ యొక్క అవసరం ఉంటుంది. అందుకే మీరు గమనించే ఉంటారు, టీనేజ్ పిల్లల చేతిలో వెహికల్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా డ్రైవ్ చేయాలని అనుకుంటారు, ఆర్ వాళ్ళకి యాక్షన్ మూవీస్, యాక్షన్ గేమ్స్ ఆడడం ప్రిఫర్ చేస్తారు. సో పేరెంట్స్ పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు అడ్వెంచర్ ని యాడ్ చేసుకోండి. ప్రతిసారి మాల్స్ కి వెళ్లే బదులు పిల్లలతో అమ్యూజ్మెంట్ పార్క్స్ లేదా వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఇలాంటివి ఆడుతూ ఉండండి. వాళ్ళతో రన్నింగ్ రేస్ లాంటివి చేయండి. పిల్లలు అడ్వెంచరస్ ఫీల్ అయ్యేలా వాళ్ళతో ఉండండి. ఎస్, ఒకవేళ మీరు మీ పిల్లలతో అడ్వెంచరస్ గా ఉండకపోతే అదే అడ్వెంచర్ ని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ లో వెతుకుతుంటారు. మేబీ మరి అప్పుడు పిల్లలు రాంగ్ డైరెక్షన్ లో వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అందుకే
పిల్లలతో పాజిటివ్ గా అడ్వెంచరస్ టూర్ ని మీరే ఏర్పాటు చేయండి. 4th పాయింట్ వచ్చేసి అడ్వైస్ ఫ్రమ్ అదర్స్. పిల్లలు ఎదిగే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో పేరెంట్స్ మాటలకి కొంచెం వాల్యూ తగ్గుతూ వస్తుంది. ఎందుకు అనంటే పిల్లలు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ని కోపంగా లేదా ఆర్గ్యుమెంట్ చేయడం చూస్తారు. పేరెంట్స్ వాళ్ళపై ఊరికి అరవడాన్ని గమనిస్తారు. కాబట్టి పేరెంట్స్ యొక్క అడ్వైజెస్ పిల్లలు వాల్యూ ఇవ్వరు. కానీ వాళ్ళకి ఇతరుల అడ్వైసెస్ అనేవి నచ్చుతాయి. కాబట్టి మీరేం చేయాలంటే మీ పిల్లల పైన ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఫ్రెండ్లీ టీచర్ అయి ఉండొచ్చు, లేదా కోచెస్ అయి ఉండొచ్చు, లేకపోతే అంకుల్ ఆంటీస్ నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పిల్లలకి అడ్వైసెస్ ఇప్పియండి. డెఫినెట్లీ పిల్లలు వాళ్ళ అడ్వైజెస్ ని ఫాలో అవుతారు. లేదా మీరు నాలాంటి ప్రొఫెషనల్ అడ్వైజెస్ ని కూడా పిల్లలకి ఇప్పియొచ్చు. నౌ నంబర్ 5, ఆస్క్. ఎక్కువ శాతం పేరెంట్స్ పిల్లలకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ పిల్లలు టీనేజ్ లో ఎంటర్ అయ్యే కొద్దీ వాళ్ళలో ఈగో డెవలప్ అవుతుంది. అందుకే మీ అడ్వైజెస్ ని పిల్లలు వినరు. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, పేరెంట్స్ తో కోపంగా బిహేవ్ చేస్తారు. సో ఈ రోజు నుంచి పేరెంట్స్ పిల్లల్ని టీవీ ఆఫ్ చేయి, చదవడం స్టార్ట్ చేయి, నువ్వేం చెయ్యవు అని పిల్లల్ని బ్లేమ్ చేసే బదులు, డైరెక్ట్ అడ్వైసెస్ ఇచ్చే బదులు పిల్లల్ని అడగండి, ఏ టైంలో చదువుకోవడం కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అని పిల్లల్నే కూల్గా అడగండి. పిల్లలు ఆన్సర్ చేసినప్పుడు డిసిషన్ వాళ్ళదే అవుతుంది. కాబట్టి పిల్లలు స్లోగా రెస్పాన్సిబుల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిసిషన్ పిల్లలది అవుతుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ చేయడం కూడా తగ్గిపోతుంది. ఇలా చిన్న వాటికి కూడా పిల్లల్ని అడగండి. ఆప్షన్స్ పిల్లల నుంచే వస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. లేదా సింపుల్ గా పిల్లలకి డైరెక్ట్ అడ్వైసెస్ ఇచ్చే బదులు 2-3 ఆప్షన్స్ ని కూడా మీరు ఇవ్వచ్చు. ఎలా అంటే, మై డియర్ చైల్డ్, నువ్వు ఈ రోజు 5 o'clock కి స్టడీ స్టార్ట్ చేస్తావా లేకపోతే 8 o'clock స్టార్ట్ చేస్తావా అని అడగండి. ఆప్షన్స్ వాళ్ళే చూస్ చేస్తారు కాబట్టి దాన్ని ఫాలో అయ్యే ప్రాబబిలిటీస్ పెరుగుతాయి. సో ఈ విధంగా మీరు మీ పిల్లల ఆర్గ్యుమెంట్స్, యాంగర్, అరోగెన్స్ అండ్ అలోన్నెస్ ని దూరం చేయడానికి ఫస్ట్ పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ ఎఫర్ట్స్ ని మెచ్చుకోండి. మీ పిల్లలతో మీ రిలేషన్ ని అడ్వెంచరస్ గా మార్చండి. పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళతో వాళ్ళకి అడ్వైసెస్ ఇప్పించండి. డైరెక్ట్ అడ్వైసెస్ ఇచ్చే బదులు పిల్లల్ని అడగండి, ఆప్షన్స్ ని చూస్ చేయమనండి. ఇలా మీ పిల్లల్లో పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. ఎస్, ఈ టిప్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో తెలపండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతాను. నెక్స్ట్ వండర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.